గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు క్లాస్లో ఒలింపియాడ్స్ మ్యాథ్స్లో నుంచి ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ 5x + 3y = 15 and 2xy = 6, then the value of 5x - 3y అండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. 5x + 3y 15 ఇచ్చాడు, 2xy అనేది 6 ఇచ్చారు. 5x - 3y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ దట్ 5x + 3y = 15 ఇచ్చారండి. నెక్స్ట్ 2xy = 6 ఇచ్చారు. 2 1s 2 3s xy = ఏమవుతుంది చూడండి, 3 అవుతుంది. మనకి నేను ప్రూఫ్స్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫార్ములాస్ ఏంటంటే a + b² = a² + b² + 2ab. a - b² = a² + b² - 2ab. ఇక్కడ చూడండి, నేను a + b² a - b² ఉంది, రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. a - b² - a + b² చేస్తున్నాను. ఏమవుతుంది చూడండి, a² + b². a - b² అంటే ఏంటి, -2ab. నెక్స్ట్ మైనస్ ఆఫ్ a² + b² + 2ab అవుతుంది. ఇక్కడ -a² + a² + b² - b² క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేముంటుంది చూడండి, a - b² - a + b² = -2ab అంటే -4ab అవుతుందండి. నాకు కావాల్సింది ఏంటి చూడండి, a - b² కావాలి. a - b² అని అంటే ఇది అటు సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఉంది కదా, ఇటు సైడ్ మైనస్ ఉందంటే అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. a + b² ఈ -4ab సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది నాకు కావాల్సిన ఫార్ములా. దానికోసం మీకు ప్రూఫ్ అంతా చెప్పానండి. ఆల్రెడీ ఈ ప్రూఫ్ నేను థీరమ్స్లో చెప్పాను, ప్రూఫ్స్లో కూడా చెప్పాను. ఒక్కసారి చూసుకోండి, ఇంకా అక్కడ క్లియర్గా ఉంది. a + b² ఉంది, a - b² ఉంది, రెండింటిని యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం మొత్తం డెప్త్గా ఇచ్చానండి. ఒక్కసారి కావాలంటే అది చూసుకోండి. నాకు ఇక్కడ చూడండి, a - b² ఫార్ములాకి రాసుకున్నాను. నాకు ఇక్కడ కావాల్సింది ఏంటండి, 5x - 3y. ఈ 5x - 3yని నేను ఏమని తీసుకుంటున్నానంటే 5x - 3y² అని రాసుకుంటున్నానండి. ఈ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఏ ప్లేస్లో 5x, b ప్లేస్లో 3y సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏమవుతుంది, 5x + 3y² - 4 ఇంటూ ఏ అంటే ఏంటి, 5x, b అంటే 3y. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5x + 3y² 4 5s 20, 20 3s 60 x ఇంటూ y 60xy అవుతుందండి. ఇక్కడ చూడండి, గివెన్ దట్ కండిషన్ 5x + 3y అంటే ఏమి ఇచ్చాడు, 15 అని ఇచ్చాడు. ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 15² - 60 ఇంటూ మనకి xy వాల్యూ కూడా వచ్చింది చూడండి. xy = ఏంటి, 3 కదా, ఈ 3ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ 3 15² అంటే ఏంటంటే 225 - 6 ఇంటూ 3 18 అంటే 0 ఉంది కాబట్టి 180 అవుతుందండి. ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, 45 అవుతుంది. ఇది దేనికి మనకు వచ్చింది ఆన్సరు, 5x - 3y²కి. మనకు కావాల్సింది ఏంటి, 5x - 3y కావాలి. ఓకేనా, స్క్వేర్ రూట్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది, √45 అవుతుంది. నేను ఈ √45ని ఏమని రాసుకుంటున్నాను చూడండి, 9 5s 45 కదా, 9 ఇంటూ 5 అని రాసుకున్నాను. ఇది 3² అని రాసుకున్నానండి. 3² × 5 √ అని రాసుకుంటున్నాను. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది చూడండి, 3√5
5. ఆన్సర్ వచ్చేసి 3√5 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ 4x² plus y² equal to 40 and xy equal to 6, then find the value of 2x plus y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాను. నేను ఇక్కడ 2x plus y కదా, నేను 2x plus yని హోల్ స్క్వేర్ రాసుకుంటున్నానండి. మనకి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి చెప్పండి, a² plus b² plus 2ab. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఫార్ములాని ఇక్కడ కన్వర్ట్ చేయండి. a² 2x హోల్ స్క్వేర్, b² y² ప్లస్ 2 into a 2x b y. 2x square 2 square 4 x square plus y square plus 2 to the 4 xy. నెక్స్ట్ గివెన్ దట్ కండిషన్ చూడండి, 4x² plus y² అంటే ఏమని ఇచ్చాడు, 4x² plus y² అంటే 40 కదా, 40 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ప్లస్ 4 into xy అంటే ఏమి ఇచ్చాడు చూడండి, 6 అని ఇచ్చారు కదా, 6 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 40 ప్లస్ 4 6 24 ఈక్వల్ టు 40 plus 20 40 24 4 6 64 అండి, 64. ఇది దేని వాల్యూ చూడండి, 2x plus y హోల్ స్క్వేర్, 2x plus y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 64. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ 2x plus y. ఏం చేసుకుంటాం, స్క్వేర్ రూట్ చేసుకుంటాం. స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 2x plus yకి స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 6 బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేశాను. ఈ స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి, 2x plus y ఈక్వల్ టు, దీన్ని నేను 8 into 8 ఈక్వల్ టు 64 అండి. నేను 8² ఈక్వల్ టు 64 అని రాయొచ్చు కదా, నేను 8² అని రాస్తున్నాను. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 2x plus y ఈక్వల్ టు ఆన్సర్ ఏమొచ్చింది, 8. థ్యాంక్ యూ అండి.